కొన్ని డిజైనింగ్స్ నెక్స్ట్ చూద్దాం. ఇది బ్లౌజ్ బ్యాక్ పార్ట్. బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో మనం ఒకవేళ ఫ్యూజింగ్తో నెక్ వేయాలి అనుకుంటే కనుక దీంట్లో యాక్చువల్లీ ఇది మనం 5.5 ఇచ్చాము. 5.5 ఇస్తే డౌన్ కూడా 5.5 డౌన్ చేయాలి. అయితే ఇప్పుడు ఈ 5.5లో హాఫ్ ఏమో మనకి నెక్ మనము తీయాల్సి ఉంటుంది. అది కూడా ఫ్యూజింగ్ మీద తీయాలి. దీన్ని అస్సలు డిస్టర్బ్ చేయకూడదు, దీన్ని కట్ చేయకూడదు కూడా. మనం కటింగ్ అప్పుడు ఇలా మొత్తం ఈ ఎడ్జెస్ తీసుకోవాలి తప్ప దీన్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయకూడదు. ఎప్పుడు మనం ఫ్యూజింగ్ వెయ్యాలి అనుకున్నప్పుడు మాత్రమే. నార్మల్ నెక్ జస్ట్ రౌండ్ నెక్ క్రాస్ పీస్తో అటాచ్ చేసేసుకుంటాం నెక్ అనుకున్న వాళ్ళు కట్ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ మనం డీప్ పెట్టక్కర్లేదు, జస్ట్ మీకు చూపించడం కోసం మాత్రమే నేను ఇక్కడ జస్ట్ దీంట్లో హాఫ్ నెక్ అనే విషయం గురించి పెట్టాను, బట్ అవసరం లేదు ఇక్కడ. ఇలా మాత్రం వదిలేసిన తర్వాత ఇది బ్లౌజ్ బ్యాక్ పార్ట్. మీకు ఎంత లెంత్ కావాలి, చెస్ట్ లూజ్ ఎంత కావాలి, సీమ్ ఎంత పెట్టాలి, ఇవన్నీ మాత్రం యాజ్ టీజ్గా మీరు పెట్టేసుకుంటారు. నెక్ మాత్రం డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు అది 5.5 వచ్చింది కాబట్టి 5.5లో హాఫ్ ఎంత, క్వార్టర్లెస్ 3, పావు తక్కువ 3 ఇంచులు ఇక్కడ నేను పెట్టాను. డీప్ అనేది మీ ఇష్టం, ఎవరైనా ఎంతైనా పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ రౌండ్ నెక్లో కూడా ముందు కొన్ని వేరియేషన్స్ చూపించిన తర్వాత కొంచెం డిజైనింగ్ నెక్ వెళ్దాము. ఇప్పుడు ఇది రౌండ్ నెక్లో చూపిస్తాను. యాక్చువల్గా రౌండ్ నెక్లో మీకు ఏంటంటే కొన్ని ఈ రౌండ్లో కూడా యూ షేప్, డీప్ యూ అని, నార్మల్ యూ అని అలా రకరకాలుగా ఉంటుంటుంది. ఏది ఎలా డిఫరెన్స్ అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. మీరు ఇలాగా డైలీ ఒక పేపర్ తీసుకొని, సిజర్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను ఇన్ని వేరియేషన్స్లో మనం డ్రా చేసాం కదా, ఇందులో ఏ వేరియేషన్ ఎలా వస్తుందన్న విషయం మనం చూద్దాం. ముందుగా దీనికి ఎడ్జ్ ఏంటంటే జస్ట్ మనకి 1 to 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. మనం నీట్గా ముందు కట్ చేసేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా స్టార్ మార్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇలాంటివి ఏంటంటే ముందు ఫర్దర్గా కోర్సెస్ నేర్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. క్లోజింగ్ సైడ్ నేను స్టార్ మార్క్ పెట్టాను, ఈ ఓపెన్ వైపు కాకుండా క్లోజింగ్ వైపు పెట్టాను. అయితే ఇప్పుడు ఇదేంటంటే మనం ఇందులోనే వేరియేషన్ చూద్దాం. ముందు మనం ఈ నెక్ కట్ చేద్దాం. కట్ చేసిన తర్వాత మనకి ఏంటి వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. జస్ట్ నార్మల్ యూ వచ్చింది. ఇప్పుడు మనం సెకండ్ వన్ కట్ చేద్దాం. చూసారు కదా ఫస్ట్ వన్ ఎలా వచ్చిందో. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిఫోర్ అండ్ నెక్స్ట్ నెక్? ఇప్పుడు మనం వేరియేషన్స్ చూద్దాం. ఇప్పుడు సెకండ్ వన్ కట్ చేద్దాం. ఏంటి డిఫరెన్స్? ఇలా మీకైనా తెలుసుకోవాలి, అంటే ఏది కట్ చేస్తే ఎలా వస్తుంది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. నేను డీప్ని పెంచట్లేదు, మనం డీప్ పెంచట్లేదు, బట్ ఈ కార్నర్స్ని మాత్రం కట్ చేయడం వల్ల డిఫరెన్స్ ఏంటనేది మనకు తెలుస్తుంది. చూసారు కదా, ఇంతకుముందు బాగా నార్మల్ యూ వచ్చింది, ఇప్పుడు కొంచెం డీప్ అయింది. చూసారా? ఇందులో మీకు ఏది కావాలంటే అది మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనము ఇంకొకటి ఉంది, అది కూడా చూద్దాం. మనం ఇక్కడ డౌన్ దిగట్లా, ఓన్లీ ఈ కార్నర్ మాత్రం కట్ చేస్తున్నాం అంతే. చూసారు కదా, ఇది యాక్చువల్లీ చెప్పాలంటే స్క్వేర్లా ఉంటుంది. ఈ నెక్ ఏంటంటే టోటల్గా స్క్వేర్ లాగే అనిపిస్తుంది, బట్ అది యూ నెక్. ఇదేంటంటే మనకి నచ్చినట్టుగా కూడా మనం ఇలాగనమాట వేరియేషన్స్ ఇలా ఉంటాయి. ఓకే, ఇది రౌండ్ నెక్లో టైప్స్. మనం రౌండ్ వద్దు అనుకుంటే స్క్వేర్ నెక్ ఇంక ఇక్కడ ఏమి డ్రా చేయకుండా జస్ట్ ఇదిలా ఉంది కదా, ఇలా మీరు ఇది కట్ చేసుకుంటే స్క్వేర్ నెక్. ఇప్పుడు ఇందులోనే మనము ఏదైనా ఒక డిజైన్ వేద్దాం, ఇది కాకుండా. ఓకే, ఇటు సైడ్ నేను మళ్ళీ డ్రా చేస్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. స్టార్ పెట్టాను. క్లోజింగ్ సైడ్ నుంచి మనము ఒక 2.5 తీసుకుందాం. డీప్ మనకి ఎంత కావాలి, ఒక 7 అనుకుందాం. ఇప్పుడు యాక్చువల్గా నార్మల్ నెక్కి మళ్ళీ నేను ఇందులో ప్యాచెస్ వేసి చెప్తాను ఇదే క్లాస్లో.
ఆ ప్యాచెస్ వేసినప్పుడు మనం ఎలాగా డౌన్ చేసుకోవాలి అనే విషయం కూడా మనం చూద్దాం. దీంట్లో ప్యాచ్ నెక్స్ వస్తాయి మీకు. ఇప్పుడు నార్మల్గా ఇది ఒక మనకి ఇంతవరకు కావాలి అనుకుందాం డీప్. ఇందులోనే ఇప్పుడు యాక్చువల్గా మీరు ఎప్పుడైనా సరే ఇది మనకి స్టార్టింగ్, ఇదేమో మన నెక్ డీప్ అనమాట. ఓకే, అయితే ఇప్పుడు ఈ స్టార్టింగ్ నుంచి మనం స్టార్ట్ అవ్వాలి. బట్ ఈ స్టార్టింగ్ మనకి ఈ గీతకి అటువైపైనా ఉండొచ్చు, ఇటువైపైనా ఉండొచ్చు. బట్ స్టార్టింగ్లో మాత్రం ఎగ్జాక్ట్ గీత మీదే స్టార్ట్ అవ్వాలి. ఆ లైన్ ఎక్కడుందో ఆ లైన్ మీదే. మీకు ప్రీవియస్ క్లాస్లో కూడా మనం నెక్ ఎలా స్టిచ్ చేయాలన్న విషయం గురించి చెప్పాను. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మా నెక్స్ట్ వీడియోస్ మీకు కనిపిస్తాయి. చూసారా, ఇది ఇలా అనమాట. ఇప్పుడు ఇది మనం కట్ చేస్తాం. మళ్ళీ ఇందులోనే మనం ప్యాచెస్ ఎలా వేసుకోవాలి అనే విషయం కూడా మనం తెలుసుకుంటాం. ఇప్పుడు ఇది ఒకసారి కట్ చేసి చూద్దాం. ఇప్పుడు ఇది కట్ చేస్తే ఒకలా ఉంటుంది, దీన్నే మనం ఇలా రౌండ్గా కూడా చేసేసుకోవచ్చు. ఇలా ఫస్ట్ ఇది కట్ చేయకుండా ఈ రౌండ్ కట్ చేద్దాం. ఎందుకంటే మీకు అందులోనే ఇంకొక వేరియేషన్ చూపిద్దామని అక్కడ రౌండ్ పెట్టానన్నమాట. మీకు ఎవరికైనా డౌట్స్ ఏమైనా వస్తే మాకు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయచ్చు. ఇలా వచ్చింది నెక్ షేప్. అయితే ఇప్పుడు ఇందులోనే మనకి ఇక్కడ రౌండ్ వచ్చింది కదా, ఇందులోనే నెక్ షేప్ మనకి ఇలాగా జస్ట్ ఇలా డౌన్ అవ్వాలి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రావాలి వీ షేప్ లాగా. దీన్నే కొంచెం లిటిల్ బిట్ చేంజెస్ చేయడం వల్ల మనకి అవి వస్తాయి. చూసారు కదా, ఇలా వచ్చింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇది నార్మల్ నెక్. ఇప్పుడు ఏంటంటే ఒక పర్సన్కి షోల్డర్ ఎంతో దాంట్లో హాఫ్ ఏమో ఇక్కడ నెక్ ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం 2.5 తీసుకుంటే ఈ గ్యాప్లో మనకి 5 వస్తుంది. అంటే మీరు ఎంత తీసుకుంటే ఇది 2గా డివైడ్ అవుతుంది. ఇలా మీరు హాఫ్లో ఉన్నప్పుడు తీస్తారు కాబట్టి ఇలా 2గా డివైడ్ అవుతుంది. డివైడ్ అయినప్పుడు మనకి ఇక్కడ 2.5 తీసుకున్న వాళ్ళకి 5 వస్తుంది, 3 తీసుకున్న వాళ్ళకి 6 వస్తుంది. ఓకే, డీప్ ఏమో మనకి 7 కావాలా, 8 కావాలా, 9 కావాలా తీసుకున్నాం. ఇప్పుడు మనం ఇందులోనే ప్యాచ్ వేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నాకు కావాల్సిన నెక్ ఇక్కడ వరకే, బట్ ప్యాచ్ వేయాలంటే మనం ఇంకొంచెం డీప్ దించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ డీప్ దించుకొని దాంట్లోనే మనం ప్యాచ్ సెట్ చేసుకుంటాం. ఇప్పుడు నేను నెక్ మోడల్ ఇంకొంచెం చేంజ్ చేస్తున్నాను. చూసారా, యాక్చువల్గా మనకు కావాల్సిన నెక్ ఎక్కడి వరకు, ఇక్కడ వరకే. బట్ మనం ఇంకా దించాం కిందకి. ఎందుకు దించామంటే ప్యాచ్ వేసి మళ్ళీ మనం ఇక్కడ వరకు తీసుకురావడం కోసం దించాం, అంతే కదా. ఒక ప్లేస్లో మనం పీస్ తీసేసి మళ్ళీ మనం దాన్ని న్యూ పీస్ అటాచ్ చేయడమే డిజైనింగ్. ఇప్పుడు ఇది ఉంది కదా, మనము నార్మల్గా ఇది ఒక స్ట్రైట్ పీస్ ఉంటుంది. మీకు నెక్స్ట్లోకి వచ్చినప్పటికి నేను ఇంకా చెప్తాను. ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఆల్రెడీ ఎంత అయితే పీస్, ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా, ఇది మనం లాస్ట్ నా ప్రీవియస్ వీడియోలో ఎలాగైతే ఒక క్లాత్కి నేను అటాచ్ చేసి అది తీసుకెళ్ళి మళ్ళీ నేను బ్లౌజ్ పీస్ మీద పెట్టేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ప్యాచ్ దగ్గరకు వస్తాం అనమాట. ఇప్పుడు
చూసారా? ఇప్పుడు ఆల్రెడీ అంటే నేను కలర్ వేరియేషన్, ఎందుకంటే మనం కూడా అలాగే వేరు వేరు కలర్స్ వేసుకుంటాం డిజైనింగ్ అనేది. ఇప్పుడు మనం ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ వైట్ ఉంది కదా, ఇప్పుడు మన బ్లౌజ్కి ఇది అటాచ్ అయిపోయింది అనుకుందాం. దీంట్లో ఇది మనం ఇలా ప్లెయిన్ పెట్టుకోవచ్చు. లేదు ఇంకా నాకు ఇలా వీ షేప్లో దిగాలి అనుకుంటే దీన్నే మనం ఏం చేస్తున్నామో చూద్దాం. ఇది క్లోజింగ్ సైడ్ అనమాట. నేను అందుకని స్టార్ మార్క్స్ ఎందుకు పెడతానంటే మీకు వీడియోలో ఇక్కడ స్టార్ పెడితే మీకు ఇది క్లోజింగ్ అని తెలుస్తుంది. ఎటు నుంచి కట్ చేస్తానో మీకు తెలియదు అనమాట. అదే ఇలా ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు దీనికి ఇలా పెడదాం. కరెక్ట్ సెంటర్ పెట్టుకోవాలి. ఇది అర్థం అవ్వాలంటే మీరు ముందు నా ప్రీవియస్ వీడియో చూడాలి. నెక్ ఎలా వేయాలి అన్న దాని గురించి నేను ఆల్రెడీ పెట్టాను. మీరు ఒకసారి చూడండి. ఇది చూసారా? మనకి నచ్చినట్టుగా మనం పెట్టుకోవచ్చు. ఇంక ఇందులోనే రకరకాలుగా మనం చేసుకోవచ్చు. ఒక టూ స్టెప్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇంతకు ముందే ఎలా ఒకటే కదా మనం పెట్టాము, ఇప్పుడు 2 వచ్చాయి. ఇలా అన్నమాట. కరెక్ట్గా సెంటర్లో పెట్టుకోవాలి. చూసారా? ఇలా వచ్చింది. ఇలా పైకి ఇలాగా లోటస్ ఫ్లవర్ లాగా పైకి వచ్చిందనమాట. ఇలా రకరకాలుగా మీరు చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే ఇది ఇంకా కొంచెం కింద దించుకోవచ్చు. చూద్దాం. చూసారా? లిటిల్ బిట్ డిఫరెన్స్తో మనం రకరకాలుగా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఇది దీన్ని లిటిల్ హార్ట్ అంటాం మేము. ఇలా మనం వేసుకుంటే లిటిల్ హార్ట్ నెక్ అని అంటూ ఉంటాం అనమాట, ప్యాచ్ వర్క్లోనే. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, దీంట్లోనే మీరు ఇంకోటి కట్ చేసుకుందాం. ఇలాంటిదే ఇంకోటి తయారు చేస్తున్నాము. ఎందుకు చేస్తాను ఏంటన్నది చూద్దాం. ఇప్పుడు ఇది ఉంది కదా, క్లోజింగ్ సైడ్, ఇది కూడా క్లోజింగ్ సైడ్. ఇప్పుడు ఈ రెండిటిని ఒక దగ్గర సమానంగా పెట్టుకున్నారు. కిందది మాత్రం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండాలి. అంటే మనం ఇది పేపర్ అనుకొని కట్ చేయం కదా, మనము క్లాత్ అనుకొని కట్ చేస్తాం. సేమ్ దీనిలాగే ఎగ్జాక్ట్గా ఉండేలా చూసుకుంటాం. ఇప్పుడు 2 తయారు చేయాలి. ఇవి తయారు చేయడం ఏంటనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇప్పుడు ఓన్లీ కటింగ్ వరకు నేర్చుకోండి. ఇది మిగిలిందంతా యాస్టేజ్గానే ఉండాలి. కొంచెం లెంత్ మాత్రం ఇది ఎక్కువ ఉండాలన్నమాట. ఇలా మనకి ఏంటంటే నెక్ ఎంతవరకు కావాలంటే అంతవరకు మనం పెట్టుకోవచ్చు. చూసారా? ఎంత చిన్న డిఫరెన్స్తో ఇదేమైనా స్టిచ్చింగ్ చేసిన వాళ్ళు కానీ డిజైనింగ్ చేసిన వాళ్ళు కానీ ఏమైనా వాళ్ళు దేవుళ్ళు కాదండి. యాక్చువల్గా ఇది బాగా ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపార్టెంట్ తప్ప అసలు ఇదేమి పెద్ద కష్టమైన విషయం ఏమీ కాదు. చూసారా? ఇలా ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ ద డిజైనింగ్. ఫస్ట్ మీకు కటింగ్ నేర్చుకుంటే ఈజీగా మీకు వస్తుంది. మీరు ఫస్ట్ చేయాల్సిందంటే సిజర్స్ మీరు చేతిలో ఉంచుకొని మీరు ఇలాంటి రెడీ చేసుకొని పెట్టుకొని దాన్ని ఎలా కట్ చేస్తే ఎలా వస్తుందనే విషయం మీరు తెలుసుకోవాలి.
మీకు క్లాస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.